నమస్కారం. నెక్స్ట్ జీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. రాష్ట్రంలో జరుగుతున్న సుపరిపాలనపై ప్రజలు సంతృప్తిగా ఉన్నారని మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. వైసీపీ హయాంలో ప్రజలు బాగా విసిగిపోయారని, ఏదైనా సమస్య చెప్పుకోవాలంటే భయపడే పరిస్థితులు ఉండేవని తెలిపారు. మరొకసారి వైసీపీకి అధికారం ఇచ్చేందుకు ప్రజలు సిద్ధంగా లేరని చెప్పారు. పెనమలూరు నియోజకవర్గంలోని కంకిపాడులో శనివారం ఆయన పర్యటించారు. కూటమి ప్రభుత్వ పాలనలో ప్రజల స్పందన ఎలా ఉందని ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడారు. సీఎం చంద్రబాబు అహర్నిశలు శ్రమించి నిధులు సమకూర్చి రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు తీసుకువెళ్తున్నారని అన్నారు. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ నిధుల్ని రహదారుల అభివృద్ధికి వినియోగించినట్లు పేర్కొన్నారు. సుమారు 90% రహదారుల్ని పూర్తి చేసినట్లు వెల్లడించారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కూటమి నాయకులు, కార్యకర్తలు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలని విస్తృత స్థాయిలో ప్రజల్లోకి తీసుకువెళ్లాలని చెప్పారు. కార్యక్రమంలో ఏఎంసీ అధ్యక్షులు కొండ ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు రోడ్లన్నీ కూడా 90 to 100% కంప్లీట్ అయిన గ్రామాల్లో ఇక్కడ డ్రైనేజ్ వర్క్లు ఉన్నాయి. డ్రైనేజ్ మీద కూడా ప్రత్యేక దృష్టి పెట్టబోతున్నాం. హౌసింగ్ మీద కూడా దృష్టి పెట్టి ప్రతి ఒక్క పేదవాడికి సొంత ఇంటి కళ నెరవేర్చాలన్నది ప్రభుత్వ లక్ష్యం. కేంద్రం విడుదల చేసిన వెంటనే అన్నదాత సుఖీభావ కింద 3 విడతలుగా 20,000 ఇచ్చే కార్యక్రమానికి మొదటి విడత 7,000 రూపాయలు అందించబోతా ఉన్నాం. దాదాపు 54 లక్షల మంది దగ్గర ఉన్న రైతులు వారందరికీ కూడా ఇవ్వాలని చెప్పి ఆలోచన చేస్తాం. ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణం మహిళల కోసం ఏర్పాటు చేస్తూ ఆటో సోదరులకు కూడా 10,000 రూపాయల కార్యక్రమం కూడా రేపు రాబోయే స్థానిక సంస్థలకు కూడా, ఎందుకంటే ఒక 6 నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినా దానికి కూడా సిద్ధంగా కూడా నాయకులు, కార్యకర్తలు పనిచేస్తారు. ప్రజాస్వామ్యంలో తప్పు చేసిన వారెవరికైనా శిక్ష తప్పదని ఏపీ రోడ్లు, భవనాల శాఖ మంత్రి బిసి జనార్దన్ రెడ్డి తెలియజేశారు. గత పాలకులు మధ్యంలో 4,000 కోట్ల అవినీతి చేసి జైలు పాలయ్యారని ఎద్దేవా చేశారు. సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం గోపాలపురంలో ఎమ్మెల్యే బండారు సత్యానందరావుతో కలిసి ఆయన పర్యటించారు. ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఆయా గ్రామాల్లోని పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైసీపీ హయాంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలపై పెట్టిన కేసులపై విచారణ జరిపించి న్యాయం చేస్తామని అన్నారు. ఈ రోజు చట్టం ఒక్కటే ఎవరిని కూడా తప్పించుకోలేరు. ఇప్పుడు ఈ రోజు జగన్మోహన్ రెడ్డి గారు నానా యాగి చేస్తా ఉన్నారు. ఎక్కడిపైనా గ్రామాలలో రెచ్చగొడతా ఉన్నారు, కులాల మధ్యన రెచ్చగొడతా ఉన్నారు. ఈ రోజు రౌడీలను పరామర్శించడానికి వెళ్తా ఉన్నాడు. నాడు ప్రజల సమస్యల మీద పరిపాలన, ప్రజల కోసం ఏ రోజు రాలేదు. మద్యపానం ఎవరైనా ఉంటే మద్య నిందితుల కేసు జైలుకు పోయి వాళ్ళని పరామర్శిస్తున్నారే. ఆ రోజు పరిపాలన చేసినప్పుడు ప్రజలు మీకు గుర్తుకు రాలేదా జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి తెలియజేస్తా ఉన్నా. 75 నుంచి 11 సీట్లకు ప్రజలు చీకొట్టారే, ఇంకా సిగ్గు రాలేదా అని అడుగుతా ఉన్నాను. కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు లేదు. ఇటీవల కడప జిల్లా గండికోట బాలిక హత్య కేసులో దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసును ఛేదించేందుకు సాంకేతికతపైనే ఆధారపడవలసి ఉందని డీఐజీ కోయా ప్రవీణ్ తెలిపారు. ఘటన జరిగిన సమయంలో పక్కనే ఉన్న గ్రామంలో జాతర జరిగిందని, 2 సెల్ టవర్లు లొకేట్ కావడంతో 350 మంది దాకా విచారించాల్సి ఉందని చెప్పారు. కొండను తవ్వి ఎలకను పట్టాల్సి ఉందన్న ఆయన అవసరమైతే కుటుంబ సభ్యుల్ని మరొకసారి ప్రశ్నిస్తామని చెప్పారు. ఈ కేసును వీలైనంత త్వరగా ఛేదిస్తామని తెలిపారు. ఈ నెల 14న గండికోటలో ఇంటర్ విద్యార్థిని హత్యకు గురైన సంగతి తెలిసిందే. అసలు నిందితులు ఎవరో గుర్తించేందుకు పోలీసులు మల్లగుల్లాలు పడుతున్నారు. సరైన ఆధారాలు లభించకపోవడంతో సాంకేతిక ఆధారాలను సేకరించి నిందితుల్ని గుర్తించే పనిలో ఉన్నారు. మైనర్ బాలిక హత్య విషయంలో దర్యాప్తు అయితే ముమ్మరంగా జరుగుతూ ఉంటుంది. మన ప్రాథమిక అంచనా ప్రకారం హత్య అనేది 11:45 నుంచి 1:45 మధ్యలో జరిగి ఉండే అవకాశం ఉందని ఒక మనం ప్రాథమిక నిర్ధారణ లేదు. సో ఇప్పుడు మనకి అక్కడ ఆ ప్రాంతంలో, ఆ ప్రాంగణంలో ఎక్కడ కూడా రంగనాథ స్వామి ఆలయం కానీ ఆ పరిసర ప్రాంతాల్లో సీసీటీవీ కెమెరాలు అనేవి లేకపోవడం వల్ల, అందుబాటులో లేకపోవడం వల్ల కూడా పూర్తిగా టవర్ డంప్ అనాలిసిస్ మీద మా యొక్క పరిశోధన జరుగుతుంది, దర్యాప్తు జరుగుతుంది. సో ఆ 2 గంటల సమయంలో మనం అక్కడ ఏదైతే డెడ్ బాడీ లభ్యమైందో ఆ ప్రదేశంలో 2 టవర్ల యొక్క సిగ్నల్ వస్తుంది. గండికోట టవరు, తర్వాత కొండ అవతల ఏదో గుర్రం ఏదో ఉంది ఊరు, జాతర కూడా జరుగుతుంది అక్కడ. అవతల వైపు నది అవతల వైపు ఉన్న కొండ మీద టవర్ కూడా వస్తుంది. సో అన్నిటి మీద మనం అంతా కూడా నేరో డౌన్ చేసిన తర్వాత ఆ రోజు వచ్చిన 350 మంది సందర్శకుల్లో ఆ 2 గంటల సమయంలో ఆ 2 టవర్లోనూ కూడా 69 మంది సందర్శకులు అక్కడ ఉన్నట్టు మనం నిర్ధారణకు వచ్చాం. సో వాళ్ళ కోసం కూడా టీమ్స్ పంపించడం జరిగింది. ఏమిటంటే మనకి ఇది ప్యూర్ టెక్నికల్ అనాలిసిస్ కాబట్టి ఒక విధంగా చెప్పాలంటే ఇప్పుడు మనం చేస్తున్నది ఏంటంటే హెర్క్యూలియన్ టాస్క్ అనమాట. కొండలు తవ్వి ఎలుకను పెట్టే క్రమం దిశగా మన యొక్క ప్రయత్నం జరుగుతుంది. ఖచ్చితంగా ఇది ఛేదిస్తాం. కాకపోతే ఏంటంటే పూర్తిగా ఎటువంటి ప్రత్యక్ష సాక్షులు కానీ ఏమీ లేకపోవడం, తర్వాత
పరోక్షంగా సామాజిక మాధ్యమాల్లో అంతా కూడా కుటుంబ సభ్యుల వైపు వేలెత్తి చూపడం వల్ల ఏంటంటే మనం పూర్తిగా టెక్నికల్ మీద ఆధారపడి ఉన్నాం. అన్ని రకాలుగా మనం అన్ని చూసిన తర్వాత అవసరమైతే కుటుంబ సభ్యుల మీద కూడా మనం విచారిస్తాం. భారీ వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరడంతో ఏలూరు జిల్లా పోలవరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తూ ఉంది. ఈ వరద కారణంగా పోలవరం జలాశయం నీటి మట్టం భారీగా పెరుగుతోంది. దీంతో అధికారులు ప్రాజెక్టు రేడియల్ గేట్ల ద్వారా నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. పోలవరం జలాశయానికి సంబంధించిన డ్రోన్ దృశ్యాలను మీరు చూసేయండి. గోవా గవర్నర్ గా పూసపాటి అశోక్ గజపతిరాజు ప్రమాణం చేశారు. బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఆలోక్ అరాధే శనివారం ఉదయం అశోక్ గజపతిరాజుతో ప్రమాణం చేయించారు. రాజ్భవన్ బంగ్లా దర్బార్ హాల్లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రివర్గ సభ్యులు, కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు, ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్న పాత్రుడు, ఏపీ మంత్రులు నారా లోకేష్, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్ తదితరులు హాజరై అశోక్ గజపతిరాజుకు అభినందనలు తెలిపారు. జగన్ కు 151 సీట్లు ఇచ్చిన ప్రజలే ప్రతిపక్షానికి పనికిరాదని 11 సీట్లకే పరిమితం చేశారని మాజీ మంత్రి నక్క ఆనందబాబు ఎద్దేవా చేశారు. జగన్ కరపత్రికైన సాక్షి పత్రిక, సాక్షి ఛానల్ ని ప్రజలు చూడటం లేదని, వారి ప్రచురించే కథనాలను నమ్మటం లేదని చెప్పారు. గత వైసీపీ పాలనలో ఏపీ ఆర్థిక విధ్వంసానికి గురైందని ఆరోపించారు. స్కీమ్ల పేరుతో 10 లక్షల కోట్ల అప్పులు చేశారని విమర్శించారు. గుంటూరు తూర్పు నియోజకవర్గం 9వ డివిజన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు స్థానిక ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి బ్రహ్మరథం పట్టారు. ప్రతి గడప అపూర్వంగా స్వాగతం పలికింది. ప్రధానంగా మహిళలు వారికి మంగళ హారతులు పట్టారు. కూటమి ఏడాది పాలనలో అమలు చేసిన సంక్షేమం, అభివృద్ధి గురించి ప్రజలకు వివరించారు. ఈ మేరకు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు మిడత మాట్లాడారు. కూటమి పాలన పట్ల ప్రజలందరూ ఆనందంగా ఉన్నారని తెలిపారు. అభివృద్ధి పరంగా 20 సంవత్సరాలు వెనక్కి వెళ్లిన రాష్ట్రాన్ని చంద్రబాబు గాడిలో పెట్టారని చెప్పారు. పెన్షన్ రూపంలో 34,000 కోట్లు ఖర్చు పెడుతూ కూటమి ప్రభుత్వం చరిత్ర పుటల్లోకి ఎక్కిందని చెప్పారు. 67 లక్షల మంది పిల్లలకు తల్లికి వందనం ద్వారా ప్రయోజనం కలిగిందని చెప్పారు. ప్రజల ఆకాంక్షల మేరకు 13 నెలల పాలన ఉండబట్టే వారి మధ్యకు ధైర్యంగా వెళ్తున్నామని వివరించారు. తల్లికి వందనం 67 లక్షల మంది పిల్లలకి రాష్ట్ర వ్యాప్తంగా తల్లికి వందనాన్ని అందిస్తా ఉన్నాం. ఉచిత బస్సు ఆగస్టు 15 నుంచి ఇవ్వబోతా ఉన్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్లు 3 సిలిండర్లు ఏవైతే ఉన్నాయో 2వ సిలిండర్కి సంబంధించి ఈరోజు ఖాతాల్లో డబ్బులు పడబోతా ఉన్నాయి. రైతాంగానికి సంబంధించి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే 3 దఫాల నిధులతో ఈ నెలలోనే ఒక విడత డబ్బులు కూడా అన్నదాత సుఖీభావ పథకం కింద వారికి జమ కాబోతా ఉన్నాయి. ఈ విధంగా అన్నీ చేస్తూ ఇచ్చిన హామీలు అమలు చేస్తున్నాం. అభివృద్ధి పూర్తిగా కుంటుపడిపోయిన అభివృద్ధిని కూడా మళ్ళా పట్టాలెక్కించి మళ్ళీ అన్ని రకాలుగా రోడ్ల మరమ్మతులు కానీ, డ్రైనేజ్ పట్టణాల్లో అయితే డ్రైనేజ్ వ్యవస్థ కానీ అన్ని సమస్యలు కూడా స్థానికంగా ఉన్నటువంటి సమస్యలన్నీ కూడా పరిష్కరించుకుంటూ ఈ సుపరిపాలనలో తొలియేడు కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. ఇవాళ ధైర్యంగా చెప్పగలం, మేము చేసాం కాబట్టి ప్రజల్లోకి వెళ్ళగలుగుతా ఉన్నాం. 13 నెలల కాలంలోనే మరి ప్రజలు మా వైపు చూస్తూ ఉన్నారంటే ఎక్కడికి వెళ్ళినా కూడా విస్తృతంగా ప్రజలు తరలిస్తూ ఉన్నారు. వాళ్ళు సంతృప్తిని వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇదే కార్యక్రమాలు వెన్నంటి ఉండాల్సిన అవసరం ఉంది. ఇవాళ జగన్మోహన్ రెడ్డి 151 సీట్లు ఇచ్చినటువంటి ప్రజలు ఇవాళ ప్రతిపక్షానికి కూడా పనికిరాడని చెప్పి 11 సీట్లకే పరిమితం చేసినటువంటి రాష్ట్ర ప్రజలు రాబోయే రోజుల్లో ఏదన్నా రాని ఒకసారి తప్పు చేశారు, రాష్ట్రం అధోగతి పాలైంది.
మరొకసారి ఏ ఎన్నికలు రాని, కార్పొరేషన్, మున్సిపల్ కార్పొరేషన్ కావచ్చు, పంచాయతీ ఎన్నికలు కావచ్చు, మండలాలు కావచ్చు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు కావచ్చు, ఏ ఎన్నికలు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ, కూటమి పార్టీలకు అండగా నిలబడి వాళ్ళు ఇచ్చిన అధికారం బాధ్యతగా మేము ముందుకెళ్తాం. ఖచ్చితంగా అదొక బాధ్యతగా స్వీకరించి ఛాలెంజ్గా తీసుకొని ముందుకెళ్తా ఉన్నారు. మీరు కూడా వెన్నంటి ఈ ప్రభుత్వానికి నిలబడండి. ఖచ్చితంగా మీరు ఆశించిన విధంగా ప్రభుత్వ పరిపాలన సాగిద్ది. ఖచ్చితంగా ముందుకు వెళ్లే విధానంలో అభివృద్ధి, సంక్షేమం, భవిష్యత్తు అవసరాలు దృష్టిలో పెట్టుకొని ఒక విజన్తో ముందు చూపుతో ముందు పోయేటటువంటి నాయకుడు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 4వసారి ముఖ్యమంత్రి, అన్ని రకాలుగా ఆలోచన చేసేటటువంటి ముఖ్యమంత్రి ఈరోజు మీకున్నాడు. స్థానికంగా ఉన్నటువంటి నాయకత్వాన్ని మరి ముఖ్యంగా ఇవాళ గుంటూరు ఈస్ట్ నియోజకవర్గంలో మరి విస్తృతంగా పర్యటిస్తూ పట్టణంలో, నగరంలో అన్ని వార్డుల్లో ఉన్నటువంటి సమస్యలు ఎప్పటికప్పుడు పరిష్కరించుకుంటూ ముందుకు పోతున్నటువంటి సోదరుడు నజీర్ అహ్మద్ గారు, అదేవిధంగా స్థానికంగా ఉన్నటువంటి కార్పొరేటర్లు కానీ, నాయకులు, సాక్షి పత్రిక కానీ, సాక్షి ఛానల్ కానీ వ్యతిరేకంగా రాయక అనుకూలంగా రాస్తాడని మేము అసలుకి ఆలోచన ఎందుకు ఉంటుంది? ప్రజలకు కూడా తెలుసు కదా సాక్షి పేపర్ ఎవరిదనేది. ప్రతిపక్ష పార్టీగా చెప్పుకుంటున్నటువంటి జగన్మోహన్ రెడ్డి సొంత పత్రిక కాబట్టి వాళ్ళు ఏది చేసినా కూడా చెడుగానే రాస్తారు. అది వినే పరిస్థితుల్లో ప్రజలు లేరు, నమ్మే పరిస్థితుల్లో ప్రజలు లేరు, చూడను కూడా చూడలేదు ఎవడు కూడా. ఆ ఛానల్ కూడా ఇలా ఆ విధమైన పరిస్థితిలో ఉంది. కూటమి ప్రభుత్వ పాలనలో పాత గుంటూరు రూపురేఖలు మారాయని గుంటూరు తూర్పు ఎమ్మెల్యే మహమ్మద్ నజీర్ తెలిపారు. 13 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశామని చెప్పారు. P4 కార్యక్రమం ద్వారా పేదరికం లేని సమాజాన్ని నిర్మిస్తున్నామని చెప్పారు. శనివారం స్థానిక 9వ డివిజన్లో జరిగిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో మాజీ మంత్రి వేమూరు ఎమ్మెల్యే నక్కా ఆనందబాబుతో కలిసి ఎమ్మెల్యే నజీర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్థానికులు వారికి మంగళ హారతులు పట్టి స్వాగతం పలికారు. కూటమి ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ అభివృద్ధి గురించి ప్రతి ఇంటికి వారు వివరించారు. స్థానికంగా నెలకొన్న సమస్యల గురించి ప్రజల్ని అడిగి తెలుసుకున్నారు. ఆయా సమస్యల్ని సకాలంలో పరిష్కరించాలని సంబంధిత అధికారుల్ని ఆదేశించారు. ఈ మేరకు ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ శివారు కాలనీలకు మెరుగైన మౌలిక వసతులతో పాటు కనీస సౌకర్యాలు కల్పిస్తున్నామని చెప్పారు. అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తామని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్ ఎల్లావుల అశోక్, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. పాత గుంటూరు ప్రాంతం గత 5 సంవత్సరాల్లో కనీస అవసరాలు, ముఖ్యంగా ప్రజలు గగ్గోలు పెట్టినా పట్టించుకున్నటువంటి పరిస్థితులుంటే కూటమి ప్రభుత్వం ఏర్పడినటువంటి 1 సంవత్సర కాలంలోనే పాత గుంటూరు రూపురేఖలను మార్చేటువంటి విధంగా కార్యక్రమాలన్నీ కూడా తీసుకోవడం జరిగింది. ముఖ్యంగా ఈ ప్రాంతంలో రోడ్ల దగ్గర నుండి, వీధి దీపాల దగ్గర నుండి ప్రతి ఇంటికి కూడా సురక్షితమైనటువంటి మంచినీటిని సదుపాయాలను కల్పించేటువంటి విధంగా ఈరోజు ఒక యాక్షన్ ప్లాన్తో పాత గుంటూరు ప్రాంతంలో అటుపక్కన సుద్దబల్లి డొంక నుండి వినోబా నగర్ వరకు పూర్తి స్థాయిలో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడమే కాకుండా దాదాపు 13 కోట్ల రూపాయలతో ఈ ప్రాంతాన్ని పూర్తిగా అభివృద్ధి చేసేటువంటి దిశగా ముందుకు సాగుతూ ఉన్నాం. ఈ ప్రాంత ప్రజలందరికీ కూడా తెలుసు, ముఖ్యంగా సుద్దపల్లి డొంక రోడ్డు గత 5 సంవత్సరాల్లో ఎన్ని అవస్థలు పడ్డారో ఒక్కసారి ప్రజలు ఆలోచించాలి. ఈరోజు పూర్తిగా సుద్దపల్లి డొంక రోడ్ని కట్టడమే కాకుండా మనందరికి కూడా ఎంతో కష్టంగా ఉన్నటువంటి నందివెల్లి ROB బ్రిడ్జ్ ఈరోజు 8 సంవత్సరాల కాలంలోనే రైల్వే అధికారులను మెప్పించి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ కార్యక్రమాన్ని కూడా ప్రారంభించినటువంటి పరిస్థితులు. ఒక ప్రభుత్వం మార్పుతోనే ఇది సాధ్యమైంది. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క రోడ్డు కానీ, పేద ప్రజలకు అవసరమైనటువంటి మౌలిక వసతుల దగ్గర నుండి సంక్షేమ పరిస్థితులు ఉన్నాయి. అందుకని సుపరిపాలనలో తొలి అడుగు అనేటువంటి కార్యక్రమంతో ఈరోజు ప్రజాక్షేత్రంలో మరొకసారి ప్రజల దగ్గరికి వెళ్ళి చేసినటువంటి కార్యక్రమాలు చెప్పుకోవడమే కాకుండా వారి ఇబ్బందులను, కష్టాలను కూటమి నాయకత్వం తెలుసుకొని మరింత మెరుగైనటువంటి పరిపాలన అందించి ఈ రాష్ట్రంలో ప్రతిపక్షం లేనటువంటి జగన్మోహన్ రెడ్డి పార్టీని బంగాళాఖాతంలో కలిపేయడానికి మేమందరం కూడా పూనుకొని ముందుకు సాగుతూ ఉన్నాం. ప్రజలు కూడా ఈరోజు స్వచ్ఛందంగా ముందుకొచ్చి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి పిలుపుతో P4 పథకం ద్వారా ప్రతి పేదవాడిని కూడా వారి ఆర్థిక స్వావలంబన కల్పించేటువంటి విధంగా వారిని ముందు తీసుకెళ్ళడానికి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమం ద్వారా ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఉన్నతమైనటువంటి వర్గాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా తమ బాధ్యతగా పేద ప్రజలను ఆదుకోవడానికి చంద్రబాబు నాయుడు గారి స్ఫూర్తితో ముందుకు రావాలని చెప్పి పిలుపునిస్తూ ఈరోజు కార్యక్రమంలో గుంటూరు నగరంలో విస్తృత పరిచయాలు ఉన్నటువంటి పెద్దలు, మాజీ మంత్రివర్యులు, శాసనసభ్యులు నక్కా ఆనంద్ బాబు గారి సమక్షంలో ప్రతి ఇంటికి కూడా తిరుగుతూ ఉన్నాం. బ్రహ్మాండమైనటువంటి స్పందన ఈ ప్రాంతంలో కనిపిస్తూ ఉంది. తప్పకుండా
ప్రజాక్షేత్రంలో కూటమి నాయకులు గుంటూరులో జాయలుకాస్ వారి ప్రతిష్టాత్మకమైన బ్రిలియన్స్ డైమండ్ జ్యువెలరీ షోను గుంటూరు పశ్చిమ ఎమ్మెల్యే గల్లా మాధవి శనివారం రాత్రి ప్రారంభించారు. ఈ ప్రసిద్ధి చెందిన ఎగ్జిబిషన్ ఉత్తమమైన డిజైన్, స్టైల్ మహిళల్ని విశేషంగా ఆకట్టుకుంటున్నాయని చెప్పారు. ఈ ఎగ్జిబిషన్ లో ప్రత్యేకమైన డైమండ్, విలువైన జ్యువెలరీ ఎంచుకునే అవకాశాన్ని గుంటూరు నగరవాసులకు కల్పించిన జాయలుకాస్ కి అభినందనలు తెలిపారు. ఈ పరిమిత ఎడిషన్ డిజైన్లతో కూడిన ఎగ్జిబిషన్ ఆగస్టు 10వ తేదీన వరకు అందుబాటులో ఉంటుందని పేర్కొన్నారు. ఈ ఎగ్జిబిషన్ లో 1 లక్ష అంతకంటే ఎక్కువ విలువ చేసే ప్రతి డైమండ్ జ్యువెలరీ కొనుగోలుతో ఉచితంగా 1 గ్రామ్ గోల్డ్ కాయిన్ ని ప్రత్యేక ఆఫర్ గా షోరూమ్ అందిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో రిటైల్ డీజీఎం రాజేష్ కృష్ణన్, ఏపీ ఆర్ఎం రజీష్, ఏపీ తెలంగాణ మార్కెటింగ్ మేనేజర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. ఈ రోజు లాడ్జ్ సెంటర్ లో ఉన్న జాయలుకాస్ షోరూమ్ లో మనకి డైమండ్ జ్యువెలరీ షో అనేది జరుగుతూ ఉంది. ఈ రోజు ప్రారంభించుకొని ఆగస్టు 10 దాకా ఈ డైమండ్ జ్యువెలరీ ఎగ్జిబిషన్ అనేది ఏర్పాటు చేశారు. ఎగ్జిబిషన్ కమ్ సేల్. అయితే జాయలుకాస్ గురించి మనందరికీ తెలిసిందే, ఎంతో పేరుగాంచిన సంస్థ, అదేవిధంగా ప్రజల యొక్క నమ్మకాన్ని చొరగొన్న సంస్థ. సో ఎప్పుడూ కూడా ఆధునిక డిజైన్స్తో అత్యంత రేట్ ఫ్రెండ్లీగా కూడా ఉంటూ చాలా కస్టమర్ బేస్తో ఉన్న ఒక జ్యువెలరీ సంస్థ జాయలుకాస్ అని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈవెన్ నేను కూడా దీని కస్టమర్నే. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ఎగ్జిబిషన్ని ఇచ్చేసి దీన్ని సద్వినియోగపరచుకోవాలని కోరుకుంటున్నాను. రానున్న మరి పండగ వాతావరణం ఈ 3 నెలలు కొనసాగుతూ ఉంది కాబట్టి ప్రతి ఒక్కరు, ఇటు పెళ్ళిళ్ళ సీజన్ కూడా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరి యొక్క అవకాశాన్ని సద్వినియోగపరచుకొని ఈ స్టైల్స్ని ఆదరించాల్సిందిగా కోరుకుంటూ మరొకసారి దీన్ని నిర్వహిస్తున్న టీం అందరికీ కూడా ప్రత్యేకమైన శుభాకాంక్షలు చెప్తూ సెలవు తీసుకుంటాం. Hi, good evening, Guntur. So today we have started our Diamond Brilliance show. So this is the largest jewelry collection you can see at Guntur Joyalukas. You will get different collections from different countries, and lightweight to heavy duty collections, and for lightweight for the young girls and old people, even all the categories we have the collection, and even starts from 10,000 to 2.5 crore to 3 crore. That is a even including the bridal collection is available, and specialty is the Shravan Mas month is there. That is a specialty. Also, if you are purchasing more than 100,000, 1 lakh rupees, you will get 1 gram gold coin, and absolutely 25% flat discount on diamond value. That's a special offer. Also, if you are purchasing gold 1 lakh and above, you will get silver coin gift. So, a lot of offers is there, and especially this is the largest diamond collection in Guntur. So, please visit and see the location. Occasion. You will get the what your mind you will get the thing, and exclusive like customized collection also available here. So please do visit. నమస్కారం గుంటూరు. సో మన జాయలుకాస్ వచ్చేసరికి ఇప్పుడు వరల్డ్ వైడ్ 175 షోరూమ్స్ ప్లస్ ఉంది 11 కంట్రీస్లో. అతి త్వరలో 200+ స్టోర్స్ అనేది 13 కంట్రీస్లో మనం రీచ్ అవ్వబోతున్నాము. సో ఇది చాలా మన ప్రతిష్టాత్మకమైన అంశము. అంతేకాకుండా ఏంటంటే ఎక్స్క్లూజివ్గా మన గుంటూరులో వచ్చి మన జాయలుకాస్ అనేది ప్రతిష్టాత్మకంగా చేపట్టిన డైమండ్ జ్యువెలరీ ఫెస్టివల్ అనేది జూలై 26th నుంచి మనకి ఆగస్ట్ 10th వరకు అనేది కొనసాగించడం జరుగుతుంది. ఇక్కడ వచ్చేసరికి మన కలెక్షన్స్ అనేవి ఎవ్రీ మెన్ అండ్ ఉమెన్ అండ్ కిడ్స్ వేర్ కానీ, పార్టీ వేర్ కానీ, అండ్ బ్రైడల్ కానీ, ట్రెడిషనల్ వేర్ కానీ, అన్ని ఆర్నమెంట్స్కి, అన్ని జనరేషన్కి సంబంధించిన ఆర్నమెంట్స్ అనేవి మనం ఎగ్జిబిషన్ కమ్ సేల్ అనేది జరుగుతుంది. అంతేకాకుండా ఈ బ్రిలియన్స్ షో ప్రత్యేకంగా ఏంటంటే ఎవ్రీ 1 lakh పర్చేస్కి 1 గ్రామ్ కాయిన్ అనేది కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. అండ్ 25% ఫ్లాట్ డిస్కౌంట్ అండ్ డైమండ్ వాల్యూ కూడా. ఇప్పుడు మనకి ఆల్రెడీ శ్రావణ మాసం స్టార్ట్ అయింది. ఈ శ్రావణ మాసం నుంచి కూడా మనకి ఎవరైతే మనకి గోల్డ్ పర్చేస్ చేస్తారో వాళ్ళకి కూడా 1 lakh అండ్ అబవ్ పర్చేస్ చేసిన వాళ్ళకి కూడా మనం సిల్వర్ అనేది ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. ఈ ఆఫర్ని అందరూ సద్వినియోగం చేసుకుంటారని మేము మనస్ఫూర్తిగా నమ్ముతున్నాము. అండ్ అంతేకాకుండా మేము పిలిచిన వెంటనే వచ్చినందుకు మా ఎమ్మెల్యే మేడం గారికి కూడా మా తరపు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. అంతేకాకుండా మీడియా ప్రేక్షకులకి, మీడియా వ్యక్తులకు కూడా మా తరపు నుండి, మా సంస్థ తరపు నుంచి మీ అందరికీ మా ప్రత్యేక ధన్యవాదములు. ఈ ఆఫర్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము. ఎవ్రీ ఇయర్ మనం ఎక్స్క్లూజివ్గా ఒక ప్రోడక్ట్ అనేది మనము డిజైన్ చేసి రిలీజ్ చేయడం జరుగుతుంది. లాస్ట్ ఇయర్ మనకి సీతా కళ్యాణం, ఈ ఇయర్ కృష్ణలీల ప్రోడక్ట్. అలా ఎవ్రీ ఇయర్ మన కస్టమర్స్కి అనుగుణంగా మనం ఎవ్రీ యూనిక్ ప్రోడక్ట్ అనేది డిజైన్ చేసి
చేయడం జరుగుతుంది. 2047 పేరుతో పేదరికం నిర్మూలన ప్రధాన ధ్యేయంతో కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు నాయకత్వంలో P4 విధానంతో సమాజంలో ఉన్న పేదరికం నిర్మూలన చేయాలనే ఆలోచన చేస్తున్నామని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ తెలిపారు. గుంటూరు జీఎంసీ కాన్ఫరెన్స్ హాల్లో కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులతో నిర్వహించిన P4 కార్యక్రమంలో నగర మేయర్ కోవలమూడి రవీంద్ర, నగర కమిషనర్ పులి శ్రీనివాసులు, ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ పాల్గొన్నారు. P4 యొక్క ప్రాముఖ్యత గురించి కాంట్రాక్ట్ అసోసియేషన్ సభ్యులకు వివరించారు. అనంతరం ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ మీడియాతో మాట్లాడారు. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో 24,000 బంగారు కుటుంబాలు ఉన్నాయని తెలిపారు. మన సమాజంలో ఉన్న ధనవంతులు, పేదవారు 2 వర్గాలుగా విభజించి పేదవారిని ధనవంతులు దత్తత తీసుకునే విధంగా అందరికీ వివరించడం జరిగిందని తెలియజేశారు. జీఎంసీ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టర్లతో సమావేశం నిర్వహించడం జరిగిందని అన్నారు. వారందరూ సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి ఆలోచన విధానానికి మేమందరం సహకరిస్తామని చెప్పడం చాలా సంతోషంగా ఉందని తెలిపారు. 2047 పేరుతో పేదరిక నిర్మూలన ప్రధాన ధ్యేయంగా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో P4 విధానంతో ఈరోజు సమాజంలో ఉన్నటువంటి ఏదైతే 2 సెక్షన్లుగా పేదవారు, ఉన్నతమైనటువంటి వర్గాల వారుగా డివైడ్ అయినటువంటి కుటుంబాలని బంగారు కుటుంబాలు మార్గదర్శులుగా చేస్తూ సమాజంలో ఉన్నటువంటి 20% మంది సమాజం తమకిచ్చినటువంటి స్థానాన్ని తిరిగి ప్రజలకు ఎంతవరకు ఉపయోగపడేటువంటి విధంగా చేయడానికి ఈ కార్యక్రమాన్ని తీసుకోవడం జరిగింది. గుంటూరు తూర్పు నియోజకవర్గంలో దాదాపు 24,000 బంగారు కుటుంబాలు ఉండడం, మార్గదర్శులుగా ఉన్నటువంటి వ్యాపారస్తులు కానీ, అలాగే ఈరోజు కాంట్రాక్టర్స్ కానీ, చార్టెడ్ అకౌంటెంట్స్ కానీ, డాక్టర్స్ కానీ, అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారస్తులు కానీ, అలా ఫంక్షన్ హాల్స్ ఉన్నటువంటి వాళ్ళు కానీ, హాస్పిటల్స్ డాక్టర్స్ కానీ, వీళ్ళందరినీ కూడా ఎంగేజ్ చేస్తూ ఒక పెద్ద ఎత్తున ఈ 24,000 కుటుంబాల్లో ఉన్నటువంటి బంగారు కుటుంబాలని దత్తత తీసుకునేటువంటి కార్యక్రమాన్ని వీళ్ళందరూ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారి స్ఫూర్తితో ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంతో కొంత సహాయం తిరిగి సమాజానికి చేయాలనేటువంటి ఆలోచన కలిగినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఈరోజు కలవడం జరుగుతూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కాంట్రాక్టర్స్ అసోసియేషన్, ముఖ్యంగా జీఎంసీలో కాంట్రాక్ట్ చేసేటువంటి అసోసియేషన్ సభ్యులందరినీ కలవడం, వాళ్ళు కూడా సానుకూలంగా స్పందించి తప్పకుండా ముఖ్యమంత్రి గారికి తీసుకున్నటువంటి ఈ ఆలోచన విధానంకు తగ్గినట్టుగా మేము కూడా సహకరిస్తామని చెప్పి ముందుకు రావడం చాలా సంతోషం. అందుకని ఈరోజు గుంటూరు నగరంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు సమాజ అభివృద్ధికి ధ్యేయంగా మీరందరూ కూడా సహకరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంగా. కానీ P4 విధానం అంటే పీపుల్స్ పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. దీంట్లో సమాజంలో కొన్ని వర్గాలకి విద్యాభ్యాసం లేకపోవడం, లేకపోతే కొన్ని వర్గాలకి ఏ విధమైనటువంటి ప్రాధాన్యత లేకపోవడంతో వాళ్ళకి స్కిల్ లేకుండా నైపుణ్యతను పెంచేటువంటి విధంగా వాళ్ళ జీవిత విధానంలో అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమం కూడా ఒక ఇంటికి పెద్ద దిక్కుగా ఏ విధంగా అయితే ఇంటిని చక్కదిద్దుకోవడానికి ఒక వ్యక్తి ప్రయత్నిస్తారో, అలాగే ఈ మార్గదర్శులు కూడా తప్పకుండా సమాజంలో ఉన్నటువంటి అట్టడుగిన వర్గాలు ఉన్నటువంటి కుటుంబాలని ఆసరాగా, అండగా, వారికి పెద్ద దిక్కుగా ఉంటూ వాళ్ళతో సహకారం అందించడం, హ్యాండ్ హోల్డింగ్, ముఖ్యంగా డబ్బులు ఫైనాన్షియల్గా హెల్ప్ చేయడమే కాకుండా వాళ్ళకి అవసరమైనటువంటి ప్రతి ఒక్క కార్యక్రమంలో కూడా మెంటర్షిప్ దగ్గర నుంచి, స్కిల్ ఎన్హాన్స్మెంట్ దగ్గర నుంచి, అలాగే ఎంప్లాయ్మెంట్ దగ్గర నుండి అనేక కార్యక్రమాల్లో భాగస్వాములు ఉంటాయి. ఈస్ట్ ఎమ్మెల్యే నజీర్ గారి ఆధ్వర్యంలో కాంట్రాక్టర్స్కి P4 యొక్క ఇంపార్టెన్స్ గురించి, వీటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. కాంట్రాక్టర్స్ వాళ్ళ సమస్యలతో పాటు ప్రజల సమస్యలు కూడా ఏమున్నాయి, వాళ్ళ అప్లిఫ్ట్మెంట్, ఫ్యామిలీస్ యొక్క అప్లిఫ్ట్మెంట్కి కృషి చేయమని మన ఎమ్మెల్యే గారు అడిగారు. దీనికి కాంట్రాక్టర్స్ అందరూ కూడా సానుకూలంగా స్పందించారు. దీని గురించి తప్పకుండా మేము కూడా మా చేతనైనంత వరకు ఏ విధంగా సమాజానికి ఉపయోగపడగలమో మా చేతనైనంత వరకు మేము చేయడానికి ముందుకు వస్తామని. తెలంగాణలో పనులు ఆంధ్ర వాళ్ళకి ఇవ్వడం తగునా అంటూ తెలంగాణ మాజీ మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించడంపై అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మండిపడ్డారు. తెలంగాణలో రిత్విక్ ప్రాజెక్టుకి రోడ్ల పనుల నిమిత్తం 1660 కోట్ల రూపాయల నామినేషన్ వరకు సీఎం రేవంత్ ఇచ్చారని కేటీఆర్ మాట్లాడటం విడ్డూరంగా ఉందని చెప్పారు. రిత్విక్ ప్రాజెక్టుకి తనకి సంబంధం ఉందన్న కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించారు. ఆ ప్రాజెక్టుతో తనకే సంబంధం లేదని చెప్పారు. దీని గురించి బహిరంగ చర్చకు సిద్ధమని అన్నారు. రిత్విక్ ప్రాజెక్ట్స్ లో నేను డైరెక్టర్ కాదు, నేను మేనేజ్మెంట్లో లేను. కేటీఆర్ ప్రభుత్వంలో ఉన్నాడు 10 సంవత్సరాలు. 1660 కోట్ల రూపాయలు నామినేషన్లో వర్క్ ఇస్తారా ఇవ్వరా అనే నామ్స్ కూడా తెలియని అజ్ఞానే. వాళ్ళెవరో లోన్ తెచ్చుకుంటే తెలంగాణ గవర్నమెంట్లో భూములు తాకట్టు పెట్టి దానికి నాకి లింకు పెట్టి నాకు వర్క్ ఇచ్చారని చెప్తావు. అంటే ఒక ముఖ్యమంత్రి
వర్క్ ఒక కంపెనీకి ఇవ్వగలుగుతాడా? అంటే 10 సంవత్సరాలు నువ్వు చేసిన పని ఇదేనా? నువ్వు ఒక 4-5 నెలల కిందట కవిత ఢిల్లీలో జైల్లో ఉన్నప్పుడు మా ఇంటికి వచ్చి ఏం మాట్లాడినారు? మేము చేసిన అవినీతి అన్నీ కూడా ఈడీ సిబిఐ రాకుండా కవితను బయటికి వదిలేదానికి ఏర్పాటు చేయండి. బీఆర్ఎస్ పార్టీ మేము బీజేపీలో మెర్జ్ చేయాలన్నా కానీ, బీజేపీతో అలయన్స్ పెట్టుకోవాలన్నా కానీ దేనికైనా సిద్ధమంటే, రేపు మళ్ళీ బీజేపీ టీడీపీ తెలంగాణలో ఏమన్నా అలయన్స్ పెట్టుకుంటారేమో, పెట్టుకుంటే బీఆర్ఎస్ పుట్టగతులు ఉండవు అనే ఉద్దేశంతో మీకు ఎక్కడో భయం పుట్టుకొని కాంగ్రెస్ బీజేపీ నెక్సెస్ అంటాడు. మావోయిస్టులందరూ 7 నెలల్లోగా లొంగిపోవాలని డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పిలుపునిచ్చారు. విజయవాడలో డీజీపీ గుప్తా ఎదుట పలువురు మావోయిస్టులు లొంగిపోయారు. వీరిలో సీనియర్ మావోయిస్టు దంపతులు నాగరాజు, అరుణ ఉన్నారని, వీరిపై 25 లక్షల రూపాయల రివార్డు ఉన్నట్లు డీజీపీ తెలిపారు. నాగరాజు, అరుణ దంపతులకి తక్షణ ఉపశమనం 40,000 రూపాయలు ఇచ్చామని చెప్పారు. ఏఓబీ పరిధిలో డంప్ నుంచి పోలీసులు భారీగా ఆయుధ సామాగ్రి స్వాధీనం చేసుకున్నారని అన్నారు. మావోయిస్టులు లొంగిపోయి రాష్ట్ర అభివృద్ధిలో భాగస్వాములు కావాలని డీజీపీ గుప్తా పునరుద్ఘాటించారు. మన స్టేట్ నుంచి ఛత్తీస్గఢ్ లో పనిచేస్తున్న వాళ్ళు సరెండర్ అయినారు. ఫస్ట్ ఇస్ నాగరాజు అలియాస్ కమలేష్. ఈజ్ ద స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ అండ్ ఇన్ చార్జ్ ఫర్ ద ఈస్ట్ బస్తర్ డివిజన్ కమిటీ. ఈజ్ నేటివ్ ఆఫ్ పోరంకి విలేజ్, పెనుమలూరు మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. దాదాపు ఒక 34-35 ఇయర్స్ పార్టీలో పనిచేస్తున్నారు. సో ఈరోజు సరెండర్ అవుతున్నారు. ఆయనతో పాటు ఆమె భార్య అరుణ, ఈయన కూడా సీనియర్ కాడర్ పార్టీలో, డివిజనల్ కమిటీ మెంబర్స్ అండ్ ఇన్ చార్జ్ ఫర్ ద మొబైల్ అకాడమిక్ పొలిటికల్ ఆర్గనైజేషన్స్ ఈస్ట్ బస్తర్, గుడూర్ మండల్, కృష్ణా డిస్ట్రిక్ట్. ఈయన ఆమె కూడా సరెండర్ అవుతుంది. ఈయన దాదాపు ఒక 30 ఇయర్స్ పార్టీలో పనిచేశారు. రీజన్ ఏం చెప్పారంటే సరెండర్ కి, ఫ్రస్ట్రేటెడ్ విత్ ద పార్టీ ఐడియాలజీ అండ్ పార్టీ. నాగరాజు మీద ఒక 20 lakhs రివార్డ్ ఉంది. అరుణ హ్యాస్ 5 lakhs రివార్డ్. 20 మెంబర్స్ ఇంకా ఛత్తీస్గఢ్ మిగతా స్టేట్స్ లో పనిచేస్తున్నారు, సీనియర్ కార్డర్స్. సో వాళ్ళు కూడా అపీల్ చేస్తున్నాము, మీరు రండి, సరెండర్. శత్రుముఖుల ఆట కట్టించేలాగా, భవిష్యత్తు ముప్పుని ఎదుర్కొనేలాగా ఆల్ ఆర్మ్స్ బ్రిగేడ్ ఏర్పాటు చేసినట్లు సైన్యాధిపతి జనరల్ ఉపేంద్ర ద్వివేది వెల్లడించారు. దానికి రుద్ర అని నామకరణం చేసినట్లు తెలిపారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అమరవీరులకు నివాళులర్పించిన అనంతరం సైనిక దళాలను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. భారత సైన్యం ప్రస్తుత సవాళ్లను విజయవంతంగా ఎదుర్కోవడంతో పాటు భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ఉండేలాగా రుద్ర యూనిట్ ని ఏర్పాటు చేసినట్లు జనరల్ ద్వివేది తెలిపారు. పదాతి దళం, యాంత్రిక పదాతి దళం, సాయుధ యూనిట్లు, ఫిరంగి దళం, ప్రత్యేక దళాలు, మానవరహిత వైమానిక వ్యవస్థలు అందులో ఉంటాయని చెప్పారు. సరిహద్దుల్లో శత్రువుల వెన్నులో వణుకు పుట్టించేలాగా లైట్ కమాండో యూనిట్ బైరో పేరుతో ప్రత్యేక దాడుల విభాగాన్ని కూడా ఏర్పాటు చేసినట్లు జనరల్ ద్వివేది తెలిపారు. भारत की संप्रभुता, अखंडता या जनता को क्षति पहुंचाने की योजना बना रही हैं, उन्हें करारा जवाब दिया जाएगा। और आज की भारतीय सेना न केवल वर्तमान चुनौतियों का सफलतापूर्वक सामना कर रही, बल्कि हम नित्य प्रतिदिन एक परिवर्तनशील, आधुनिक और भविष्य उन्मुख शक्ति के रूप में तेजी से अग्रसर हो रहे हैं। इसके अंतर्गत रुद्र के रूप में नई ऑल आर्म्स ब्रिगेड का गठन किया जा रहा है, जिसका सैंक्शन मैंने कल ही दिया है, जिसमें इन्फेंट्री, मैकेनाइज्ड इन्फेंट्री, आर्मर्ड यूनिट्स, आर्टिलरी, स्पेशल फोर्सेज, अनमैन्ड एरियल सिस्टम जैसे फाइटिंग कंपोनेंट्स को एक साथ रखा जाएगा. గుంటూరు పశ్చిమ నియోజకవర్గంలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన కార్యక్రమాలు జరిగాయి. 28వ డివిజన్ సీతమ్మ కాలనీలో ₹1 కోటి వ్యయంతో నిర్మించిన సీసీ రోడ్లు, డ్రైన్లకు ఎమ్మెల్యే గల్లా మాధవి భూమి పూజ చేశారు. గతంలో ఎన్నడూ లేని విధంగా గుంటూరులో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతున్నాయని ఈ సందర్భంగా ఎమ్మెల్యే తెలిపారు. దశలవారీగా అభివృద్ధి పనులు పూర్తి చేసి పేదల కాలనీలో పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలు కల్పిస్తామని ఆమె వెల్లడించారు. నమస్కారం అండి. ఈరోజు 28వ డివిజన్లో ఉన్నాము. సీతమ్మ కాలనీలో 3 వర్కులు, అదేవిధంగా ఎన్జిఓ కాలనీలో 2 వర్కులు, మొత్తం మీద 5 వర్కులకి ఈరోజు శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. మొత్తం వెరసి ₹2,07,00,000 ఈరోజు ఇక్కడ వర్క్స్కి శంకుస్థాపన చేసుకోవడం జరుగుతుంది. సీతమ్మ కాలనీ ప్రధానంగా బాగా లోపలికి ఉన్న ప్రాంతము, ఒక రకంగా స్లమ్గా భావించే ప్రాంతం ఇది. ఇప్పటిదాకా కూడా మనం కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇక్కడ మంచినీళ్ళ ట్యాప్లు ఇవ్వడం కానివ్వండి, వీళ్ళకి రోడ్లు, డ్రైన్స్ వేయించడం కానివ్వండి, కల్వర్ట్లు బాగు చేయించడం కానివ్వండి, ఇలాగ ప్రతి అంశం మీద దృష్టి పెట్టి ఇవన్నీ
ఇయర్లోనే ఇక్కడ చాలా వర్క్స్ చేయడం జరిగింది. గడిచిన 5 సంవత్సరాల్లో ఈ యొక్క ప్రాంతాన్ని చూసిన వారు కూడా లేని పరిస్థితి మనం చూస్తూ వచ్చాం. స్థానికంగా మనకి ప్రెసిడెంట్ అప్పారావు గారు ఉన్నారు. వారి నేతృత్వంలో ఈరోజు ఈ భారీ బడ్జెట్తో ఈ యొక్క అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఏదేమైనప్పటికీ పూర్తిగా నియోజకవర్గ స్థాయిలో అభివృద్ధి ధ్యేయంగా ఇటు సంక్షేమాన్ని కూడా ఎక్కడ మరవకుండా అందిస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం, శ్రేయస్సు కోసం నిరంతరం పనిచేస్తుందని చెప్పడంలో సంతోషిస్తూ ఈరోజు ఈ కార్యక్రమానికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు చెప్తూ సెలవు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.